బీఆర్ఎస్ ఉప ఎన్నికల సంప్రదాయాన్ని భ్రష్టు పట్టించారని ప్రభుత్వ విప్ బి లైలయ్య విమర్శించారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ పాలనకు, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనకు తేడా చూడాలని ప్రజలకు వివరిస్తున్నామన్నారు. 3 సార్లు గోపీనాథ్కు అవకాశం ఇస్తే ఎందుకు అభివృద్ధి చేయలేదన్నారు. బీసీ బిడ్డ అసెంబ్లీకి వెళ్లకుండా అడ్డుకునేందుకు రౌడీ అనే ముద్ర వేస్తున్నారని అంటున్న ప్రభుత్వ విప్ బి లైలయ్యతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. మనతో పాటు ప్రభుత్వ వైపు బీర్ల ఐలయ్య గారు ఉన్నారు. ఇంటింటి ప్రచారం కొనసాగుతా ఉంది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు అటు బీర్ల ఐలయ్య కూడా ఈ యొక్క ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గడప గడపకు కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఓటు వేయాలనేటటువంటి అభ్యర్థన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రజలు ఎట్లా స్వీకరిస్తా ఉన్నారు, ఎటువంటి అంశాలను చెప్పి కన్విన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి? వాళ్ళు బై ఎలక్షన్లు పూర్తిగా భ్రష్టు పట్టించి ఎక్కడ ఎలక్షన్ జరిగితే అక్కడ వాళ్ళ ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులను పురమాయించి విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేసి, గతంలో ఒక సంస్కృతి ఉండే, ఎవరైనా ప్రమాదవశాత్తు ఎమ్మెల్యే చనిపోతే వాళ్ళ కుటుంబంలో ఇచ్చే సంస్కృతి ఉండే. కానీ కేసీఆర్ ఏదైతే ముఖ్యమంత్రి అయిన తర్వాత 7 బై ఎలక్షన్లు వస్తే విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టాలి, మద్యం మందులతోటి ఓట్లు దండుకున్నారు. మరి అలా సిగ్గు తప్పి మీరు ఎమ్మెల్యేలు, మంత్రులు, మేము వచ్చింది గత 10 ఏళ్ల పాలనకు 23 నెలల పాలనకు తేడా చూడండి. ప్రజాపాలన ద్వారా ఏ రకంగా మహిళలకు పెద్దపీట వేసినాం, ఏ రకంగా యువతకు ఉద్యోగాలు ఇస్తున్నాం, ఏ రకంగా పేదోడికి సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. ఈ 23 మాసాల్లో మా గౌరవ ముఖ్యమంత్రి, మా మంత్రులు ప్రజాపాలన ద్వారా పేదోడి సొంతింటి కళ నెరవేరుస్తున్నాం, పేదోడికి తెల్ల రేషన్ కార్డు ఇస్తున్నాం, పేదోడు కడుపు నిండా 3 పూటల బియ్యం తినాలని సన్న బియ్యం ఇస్తున్నాం. ఇలా ఈ ప్రాంతంలో జూబ్లీహిల్స్ అంటే ప్రపంచం మొత్తం ధనిక కాన్షియన్స్ అనుకుంటారు, కానీ ఇక్కడ ఉన్నది 90% పేద వర్గాలు ఉన్నారు, స్లమ్ ఏరియా. మరి గత 3 దఫాలుగా గెలిచినటువంటి మాగంటి గోపీనాథ్ ఈ జూబ్లీహిల్స్ గురించి ఏనాడన్నా అసెంబ్లీలో కొట్టిన దాఖలా లేవు. మరి ఏ ముఖం పెట్టుకుని అడుగుతున్నారు? ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక యువకుడు ప్రతి ఇంటికి అండగా, ఒక కొడుకుగా, ఒక బిడ్డగా, ఒక తమ్ముడిగా, ఒక అన్నగా అండ ఉంటుంటే బీసీ బిడ్డ అని చూడకుండా బీసీలు రాజ్యాధికారం రావద్దని, బీసీలు ఇక్కడ గెలవద్దని చెప్పి ఒక ముద్రేస్తున్నారు. రౌడీ రౌడీ అని ప్రచారం చేస్తున్నారు. మీకు సిగ్గు సరం ఉంటే మీరు అభివృద్ధిని చెప్పి ఓటు అడగాలి, కానీ ఒక బీసీ బిడ్డ రాజ్యాధికారం రావద్దు, ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఈ ప్రాంతం గురించి అడగొద్దని చెప్పి రౌడీగా ముద్రేస్తున్నారు. మరి మీకు దమ్ము ధైర్యం ఉంటే మా నవీన్ యాదవ్ మీద మీరు రౌడీ షర్ట్ చూపించాలి. మా నవీన్ యాదవ్ ఏడికి పోయినా మా తమ్ముడు, మా అన్న, మా కొడుకు, యువకులు పెద్ద ఎత్తున మాకు అండ ఉంటాడు నవీన్ యాదవ్ అని చెప్పి ఇలా వాళ్ళు స్వచ్ఛందంగా ఇళ్లలో ప్రతి ఇంటికి పోయి అడుగుతున్నారు. ఇలా మేము కాంగ్రెస్ కోటేస్తామని చెప్తున్నారు. కాంగ్రెస్ వచ్చినాకనే మాకు ఇక్కడ ఇందిరా మిల్లు కానీ, అదేవిధంగా రేషన్ కార్డులు కానీ, సన్న బియ్యం కానీ, ఇక్కడ హైటెన్షన్ వైర్లు కూడా ఈ ప్రభుత్వంతో తీస్తాడు. ఈ 4-5 మాసాలలోనే 400 కోట్లతోటి డ్రైనేజీ, సీసీ రోడ్లు, ఇక్కడ అండర్ డ్రైనేజ్ కూడా పనులు ముమ్మరమైనవి. మా నవీన్ యాదవ్ గెలిస్తే అసెంబ్లీలో మా ఈ జూబ్లీహిల్స్ మాట్లాడుతాడు. అందుకే మేము నవీన్ యాదవ్ తప్పనిసరి భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్తున్నారు. ఓటమి భయంతోనే మంత్రులు, ఎమ్మెల్యేలు ఇక్కడే మకాం వేసి ప్రచారం చేస్తూ ఉన్నారు అనేది కేటీఆర్ చేస్తున్నటువంటి ఆరోపణ. బై ఎలక్షన్లు గతంలో వాళ్ళు ఎట్లా నిర్వహించారో చూడాలి. మునుగోడు ఎలక్షన్లలో మంది మార్బలం మంత్రులు ఒక్కొక్క బూత్కి ఇన్ఛార్జ్ తీసుకున్నారు. మేమన్నో డివిజన్ తీసుకొని మేము చేసిన అభివృద్ధి, ఈ ప్రాంతం అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ కోటేయమని మేము అభివృద్ధి పేరు మీద ఓట్లాడుతున్నాం. మీరేమో నాటకాల మీద, డ్రామాల మీద ఓట్లాడుతున్నారు. ఎప్పుడైనా ఏ పార్టీ అయినా మేము ఇది చేసినా మీకు ఇది చేస్తామని చెప్పుకోవాలి. ఎదుటి వ్యక్తిని దూషిస్తే నీకు ఓటేస్తానన్నాను, నీ భ్రమ. కేటీఆర్ భ్రమలో తేలాడుతున్నాడు. ఎప్పుడో మీ కారు షెడ్డుకు పోయింది, అసెంబ్లీలో మీకు 38 ఇచ్చారు, పార్లమెంట్కి ఒకసారి గుండుసోనే చేసారు. ఇప్పుడు వాళ్ళు దొంగ డ్రామాలతోటి బీజేపీ, బీఆర్ఎస్ రెండు కూడా ఒకటాయి. ఎందుకంటే పార్లమెంట్లో బీఆర్ఎస్ బీజేపీ సపోర్ట్ చేసి 8 సీట్లు గెలిచారు కదా. అందుకే ఇక్కడ దాని కృతజ్ఞత తీసుకోవడానికి బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్కి వేస్తున్నారు. డిపాజిట్ రావడం కోసం ఇద్దరు ఒకటైనా డిపాజిట్ కూడా రాదు. బీజేపీ ఏమో దేవుని పేరు చెప్పి, కులాన్ని పేరు చెప్పి, మతాన్ని పేరు చెప్పి పడుతుంది. ఈయనేమో ఎదుటి వ్యక్తిని దూషించి ఓటాడుతారు. కానీ మేము ప్రజాపాలన, మా గౌరవ ముఖ్యమంత్రి పనితీరు, మేము చేసిన డెవలప్మెంటు, నవీన్ యాదవ్ ఒక బీసీ బిడ్డగా, యాదవ్ బిడ్డగా ఈ ప్రాంత ప్రజలకు పదవి ఉన్నా పదవి లేకున్నా 20 సంవత్సరాలు ఏ అధికారం లేకున్నా ప్రతి కుటుంబానికి అండగుండు. అలాంటి నవీన్ యాదవ్కు భారీ మెజార్టీతో గెలిపిస్తాం అని చెప్పి వాళ్ళే స్వచ్ఛందంగా ఏ షాపుకో, హోటల్ కడపోతే మా నవీన్ యాదవ్ అంటున్నారు, పాన్ షాప్లు ఆడితే నవీన్ యాదవ్ అంటున్నారు, ఇక్కడ దుకాణాలు ఆడితే నవీన్ యాదవ్ అంటున్నారు. అంటే నవీన్ యాదవ్ అనే వ్యక్తి ఒక బీసీ బిడ్డ స్వచ్ఛందంగా తన సొంత డబ్బులతోటి పనులు చేయించిండు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది,
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయితే ఇంకా ఎక్కువ డెవలప్ చేస్తాడు, ప్రభుత్వం నిధులు తెస్తాడు అని భరోసా జూబ్లీహిల్స్ ప్రజలకు భారంగా ఉంది కాబట్టి, గొప్పగా ఉంది కాబట్టి తప్పకుండా భారీ మెజార్టీతో నవీన్ యాదవ్ గెలుపుతున్నారు. ఇది బీర్లయ్య గారు చెప్తున్నట్టు మాట. ప్రధానంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎగరబోయేది కాంగ్రెస్ జెండా అంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. గెలుపు ఖరారైపోయింది, కేవలం మెజార్టీ కోసమే మా పోటీ అనేటటువంటి కోణంలో కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపతితో రాజు, రాజ్ న్యూస్, హైదరాబాద్.